అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని టీచర్స్ కాలనీకి చెందిన యువకుడు పోల చంద్రశేఖర్ భౌతిక కాయం స్వగ్రామానికి చేరింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు దుర్దిల్ల శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్, టీజీఆర్టీసీ చైర్మన్ మల్లారెడ్డి రామ్రెడ్డి, అదేవిధంగా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి తదితరులు చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రైవేట్ సంస్థల్లో 2 అన్నదమ్ములకు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ నిధుల నుండి వారు స్వయం ఉపాధి కోసం వ్యాపారం ప్రారంభించేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. టెక్సాస్లో అనుకోని సంఘటనలో ఒక దుండగుని చేతిలో మరి హత కావటం జరిగింది. మేము మా సహచార మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావడం జరిగింది. 7 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పిలుపుని వెంటనే అక్కడున్న మన కాన్సులేట్స్ని, ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి 2 అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమినియం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అల్యూమినియం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన యూనివర్సిటీ ప్రొఫెసర్లను సన్మానించిన మంత్రులు కాకతీయ యూనివర్సిటీ ఫార్మా 50 సంవత్సరాల జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మా బృందానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి భారతదేశంలో మొట్టమొదటి ఫార్మా కాకతీయ ఫార్మా హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్న తరుణంలో హైదరాబాద్ను మరింత అభివృద్ధి చెందించి ప్రపంచ పటంలో పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 years కంప్లీషన్ ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మా అలమ్నై ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వచ్చారు ఇక్కడికి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్. అండ్ ఇది 2 రోజుల ప్రోగ్రామ్. ఇంతకుముందే మీరు చూశారు, శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఫర్ ఐటీ ఇనాగ్రేట్ చేశారు. ఆయనతో పాటు నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఫర్ R&B, ఆయన కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అండ్ మాకు ఈ 400 మంది అలమ్నై వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ కు కొన్ని ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. అంటే ఏం చేయాలి ఫ్యూచర్ లో. మా ఫార్మసీ, మా కాలేజ్ ఉంది, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అంటారు, కాకతీయ యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఉంది. మేము సిల్వర్ జూబ్లీ అప్పుడు ఒకటి అలమ్నై బ్లాక్ కట్టించి గిఫ్ట్ చేశాము. ఇప్పుడు అది 50 years అవుతుంది. ఈ 50 years అయినాక
మేము ఆలోచిస్తున్నాము ఏది బెస్ట్ చేయగలము, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ ఆర్ ఇంకా ఏదో వేరే విధంగా కానీ. సంగారెడ్డి జిల్లా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదు అని ఆయన తేల్చి చెప్పారు. ఆ పార్టీలో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. ఈ రివ్యూలకు వచ్చే అధికారులు భయపడాల్సిన అవసరం లేదు. మీపై ఆఫీసర్లు ఎవరైనా ఏమైనా అంటే నా పేరు చెప్పండి. గెలుపు ఓటమి నన్ను ప్రభావితం చేయలేవు. నా రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నది. రాత్రుళ్ళు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర నాది. కులం పేరు చెప్పుకొని రాలేదు. జనం మధ్య నుండే వచ్చాను. తెలంగాణకు అనేక ఫార్మాలను తీసుకొస్తున్నాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉంది. అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాటు చేసి మెడికల్ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ ఫార్మా యూనివర్సిటీకి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు జగ్గారెడ్డి. అంటే ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో, నేను కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రిపూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ నేను జగ్గారెడ్డి. చాలా మంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుక కానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాన్ని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇంట్లో వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా. అమెరికా డల్లాస్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన పోలే చంద్రశేఖర్ను ఈ నెల 3వ తేదీన గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. అగ్రదేశమని చెప్పబడే అమెరికాలో ఇతర దేశాల నుండి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వ్యాపారం కోసం వెళ్లిన వారిని అకారణంగా అన్యాయంగా గన్ కల్చర్తో చంపే నీచమైన సంప్రదాయం కొనసాగుతుంది. చంద్రశేఖర్ ఎండిఎస్ కోసం అమెరికా వెళ్తే అక్కడ అకారణంగా కాల్చి చంపారు. ఇది అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఘటనలు అమెరికా లాంటి దేశాల్లో కొనసాగకుండా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. పరాయి దేశస్తులు చదువుకోవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, వ్యాపారం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, అకారణంగా అన్యాయంగా ఇవాళ విచ్చలవిడి గన్ కల్చర్తో కాల్చి చంపేటువంటి నీచమైన సంస్కృతి అమెరికాలో కొనసాగుతుంది. అనేక మంది భారత జాతి బిడ్డలు పెట్రోల్ పంపులలో పనిచేసే వాళ్ళు, స్టోర్లలో పనిచేసే వాళ్ళు గల్లపెట్ట మీద ఉంటే డబ్బులు ఇవ్వకపోతే కాల్చి చంపేటువంటి నీచం అనేక సంఘటనలు జరిగాయి. ఇవాళ చంద్రశేఖర్ ఎండిఎస్ కోసం, మాస్టర్ ఆఫ్ డెంటల్ డాక్టర్ కోసం పోయినటువంటి చంద్రశేఖర్ని అక్కడ అకారణంగా కాల్ చెప్పేటువంటిది ఇవాళ అత్యంత బాధాకరం. అమెరికా లాంటి దేశంలో టీచర్ల గురువులను కాల్చి చంపడం, సాటి విద్యార్థులను కాల్చి చంపడం, అకారణంగా ఫైట్ చేసి 10 సంఖ్యలో ప్రజల్ని కాల్చి చంపేటువంటి నీచమైన సంస్కృతి. ఇది గొప్ప ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదు, మనిషి యొక్క ప్రాణానికి గ్యారెంటీ లేనటువంటి వ్యవస్థగా కనపడతా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు అమెరికా లాంటి దేశంలో కొనసాగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన 12వ జాతీయ స్థాయి మెగా పోటీల్లో బాగంబర్పేట్ డీడీ కాలేజీకి చెందిన అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ జట్లు ఘన విజయం సాధించారు. దేశంలోని నలుమూలల నుండి వచ్చిన 60 పైచిలుకు ప్రతిష్టాత్మక పాఠశాలల మధ్య పోటీల్లో పాల్గొన్న ఏహెచ్సిఎస్ డీడీ కాలనీ విద్యార్థులు విద్య, క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ విభాగాల్లో 40 కేటగిరీలలో తమ అసాధారణ ప్రతిభను కనబరిచారు.
అందుకుగాను పాఠశాలలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీష్ చౌడగిరి, అదేవిధంగా అంబర్పేట్ సిఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకూడదని దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. విద్యార్థులను ఉద్దేశించి సతీష్ మాట్లాడుతూ తరగతి గదుల్లో లైటింగ్ పెంచాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి గ్లాస్ వాటర్ తాగాలని, దీని ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. విజయం సాధించిన జట్లను అభినందించారు. ఈరోజు మా అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్ డిడి కాలనీ స్కూల్లో అక్టోబర్ 3rd, 4th, 5th, 6th జరిగిన మెగా కాంపిటీషన్స్ 12th ఏజ్ ఫెస్ట్ మెగా కాంపిటీషన్స్ ఢిల్లీలో జరిగాయి. అండ్ దానికి సంబంధించి మా పిల్లలు చాలా మెడల్స్ గెలుచుకొచ్చారు. సో వాళ్ళకి అవార్డ్ సెరమనీగా మేము ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేసి నేషనల్ ఛాంపియన్షిప్ గెలుచుకొని వచ్చారు. అన్ని స్కూల్స్ కన్నా ఎక్కువ గోల్డ్ మెడల్ సంపాదించి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచి తీసుకొచ్చారు. అండ్ మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ఎడ్యుకేషన్తో పాటు మా స్కూల్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లిటరసీ, ఫైన్ ఆర్ట్స్ అన్నిటిపైన చాలా ఫోకస్ ఉంటుంది. అండ్ దాని వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఈజ్ మెగా కాంపిటీషన్స్. మెగా కాంపిటీషన్స్లో చాలా యాక్టివిటీస్ ఆర్ స్పోర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అకాడమిక్ యాక్టివిటీస్ కొన్ని తక్కువ ఉన్నా కానీ మా స్టూడెంట్స్ గెలిచి తీసుకొచ్చారంటే ఇట్ షోస్ దట్ వీఆర్ ఫోకస్ ఆన్ దెమ్. అండ్ మా స్కూల్ ఫిలాసఫీలో కూడా వీ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఎందుకంటే అలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తారని చెప్పి మా హోప్స్ అండ్ చట్టపరమైన నిబద్ధత కమిషన్లు వేసి 42% బీసీ బిల్లును ప్రభుత్వం ఆమోదింపచేయాలని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం అన్నారు. నల్లకుంటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం సరి అయిన నివేదిక సమర్పించకపోవడం వల్ల కోర్టు స్టే విధించిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. ఇది ఒక కాంట్రడిక్షన్. తర్వాత కమిషన్లు చట్టబద్ధంగా ఒక కాంట్రడిక్షన్. అంతేకాకుండా నివేదికలన్నీ కూడా గోప్యంగా ఉన్నాయి, మీకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదనేటువంటిది మరొక ఆబ్జెక్షన్. కాబట్టి ఇవాళ ఒక చట్టపరమైనటువంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు 50% దాటాలన్నప్పుడు తొలిసారిగా దేశంలో విద్యా ఉద్యోగ రంగంలో తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ రాజకీయ రంగంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడుతున్నప్పుడు మీరన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కావచ్చు, 340 ఆర్టికల్ కావచ్చు, ఈ విధమైనటువంటి యాక్ట్లను ఇంపోజ్ చేసుకుంటూ చట్టబద్ధమైనటువంటి కమిషన్లను వేసి అనాలిసిస్ చేసి నిపుణులతో కూడినటువంటి సంస్థల ద్వారా ఈ యొక్క మొత్తం సమాచారాన్ని సమగ్ర రూపంలో తీసుకొచ్చి మాకు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, 50% దాటడానికి ప్రత్యేకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో వైఫల్యం చెందింది. ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఒక బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా, ఆనాడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా. ఈ విషయాలు ఇవాళ హైకోర్టులో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తిగానో లేకపోతే ఒక మాజీ చైర్మన్గానో నేను చెప్పినాడు మీరు పెడచెమని పెట్టింది, కానీ ఇవాళ హైకోర్టుకు మీరు ఏం సమాధానం ఇస్తారు? హైకోర్టు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? మీరు అన్ని ధర్మంగానే వేరు కదా, అన్ని చట్ట ప్రకారమే వేరు కదా, మీరు సిపెక్ సర్వే చేసింది కదా, మీకు డెడికేటెడ్ కమిషన్ ఉన్నది కదా, మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది కలిగింది? కాబట్టి మీరు చేసింది తప్పు. ఇవాళ 42% రిజర్వేషన్ ఆగిపోవడానికి, ఇవాళ ఎన్నికలు ఆగిపోవడానికి, ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రాజకీయ డ్రామా జరగడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కదా. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థి గురుకుల పాఠశాల భవనం నుండి దూకాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలం మంబాపూర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల బారుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తరూర్ మండల్ కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన విరాట్ విద్యార్థి గతంలో తన తల్లిదండ్రులకు హాస్టల్లో చదువుకోవడం ఇష్టం లేదని చెప్పాడు. వచ్చే ఏడాది వేరే చోట చదువుకొనిస్తామని తల్లిదండ్రులు ఒప్పించడంతో విద్యార్థిని తిరిగి పాఠశాలకు పంపించారు. ఆ విద్యార్థి భవనం మొదటి అంతస్తు నుండి దూకడంతో స్వల్ప గాయాలయ్యాయి. తాండూరు మాతా శిశు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పొరిగింట్లో చోరీకి యత్నించిన దొంగను ఓ బాలిక తరిమికొట్టింది. దొంగతనాన్ని నివారించి అందరి ప్రశంసలు అందుకుంది. వివరాలకు వెళ్తే కుతుబుల్లాపూర్లోని
చింతల్ భగత్ సింగ్ నగర్ రోడ్ నెంబర్ 12లోని ఓ ఇంట్లో కావాలి భవాని అనే 13 ఏళ్ల బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తుంది. తమ కింది పోర్షన్లో ఉమామహేశ్వరి చంద్రశేఖర్ దంపతులు నివసిస్తుండగా రాత్రి బయటకు వెళ్లడం పసిగట్టిన ఓ 20 ఏళ్ల యువకుడు దొంగతనం కోసం ఇంట్లోకి ప్రవేశించాడు. దొంగిలించే సమయంలో కిందింట్లో అలికిడి గమనించిన భవానీ అక్కడికి వెళ్లి ఎవరు నువ్వు అని నిలదీయడంతో యువకుడు బయటకు పరిగెత్తాడు. భవానీ అంతటితో వదిలిపెట్టకుండా కేకలు పెడుతూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తూ దుండగుడిని వెంబడించింది. వీధి చివర ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ వరకు తరుముతూ వెళ్ళింది. సీసీ కెమెరా రికార్డ్ ఆధారంగా కాలనీ వాసులు భవానీని ప్రశంసించారు. దొంగతనానికి పాల్పడిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డబ్బులు డ్రా చేసుకొచ్చుకుంటాను, కట్టవేసి తీసుకుంటానంటే సరే వాళ్ళ డాడీ ఏటీఎం కార్డు ఇచ్చిండు, పిన్ నెంబర్ చెప్పిండు. ఆమె కిందికి వచ్చింది. కొనమెట్టు మీదకి వచ్చినప్పుడు డోర్ సగమే మూసి ఉందంట. మూసి ఉంటే ఆమెకు డౌట్ వచ్చింది. ఉమాంటి లేదు, చెప్పులు కూడా లేవు, ఎవరున్నారు ఇంట్లో అనేసి ఉమాంటి అని పిలిచిందంట. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పిండంట. మా అమ్మాయి అనుకుంది ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయిని, మేము ఎప్పుడు ఇతను ఎప్పుడు చూడలేదు, రిలేటివ్స్ కాదు, ఎప్పుడు మా ఇంట్లో కొంటి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకేం పని ఏముందని వచ్చిన లోపలికని అడిగితే లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట. లోపల పట్టేసుకుని చెక్ చేసిందంట, జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి వాడి తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట. ఏదో మీద చేసి దొబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలింది, కింద పాదం కాడ కూడా దెబ్బ తగిలేసింది. అయినా వినకుండా మళ్ళీ అత నెంబర్నే వెంబడించింది. ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ దొంగ వస్తుండు పట్టుకోండి అంటే నాకెందుకు, నేను ఎందుకు పట్టుకోవాలి, నువ్వే పట్టేసుకోని అన్నదంట. మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటే మాకు పైకి వచ్చి ఉమాంటి వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారు, మీకు చెప్తుంటే అర్థమవుతలేదా, నేను పిలుస్తున్నా కదా అని మేము ముగ్గురం ఇంటికి వచ్చినాం, కిందికి వచ్చినాం, వెళ్ళి లోపలికి వెళ్ళాం. పక్కన రమ్య ఉంటుంది, ఆమె కూడా వచ్చింది. అందరం కలిసి లోపలికి వెళ్తే బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది, బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు. బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది, బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో.